హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం ఇండస్ట్రీలో శంకర్ గారు మరొక సినిమాకి ఓకే చెప్పినట్టుగా, మరొక పెద్ద స్టార్ హీరోతో ఓకే చెప్పినట్టుగా, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా మనకు వస్తున్న వార్తలు. సో ఆ సినిమా ఏంటి, దాని గురించి మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో శంకర్ గారు నెక్స్ట్ మూవీలో పెద్ద భారీ చిత్రానికి ఒక పెద్ద స్టార్ హీరో మెయిన్ హెడ్ అన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఆ హీరో, ఆ స్టోరీ ఏంటండి? శంకర్ గారు నెక్స్ట్ మూవీ ఏంటి అనే దాని మీద ఆల్రెడీ చర్చలు స్టార్ట్ అయ్యాయి. కాకపోతే గేమ్ చేంజర్ సుమారుగా 3 ఏళ్ళు తీసిన నేపథ్యంలో అదొక మైనస్ గా వెంటాడుతుంది ఆయనకి. ఇంకోటి ఏంటంటే, అంటే ఎక్కువ రోజులు డ్రాగ్ చేశారు, అవసరమా దీనికి ఎన్ని రోజులు అన్నట్టుగా. రెండవది, ఆయనకి ఇంతకు ముందు సినిమాల్లో హిట్లే ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. భారతీయుడు 2 డిజాస్టర్, 2.20 సరిగ్గా ఆడలేదు. ఇట్లా అంటే ఆల్మోస్ట్ ఆల్ స్నేహితుడు, అది కూడా రీమేక్ సినిమా 3 Idiots ది. ఇట్లాగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు శంకర్ గారి నెక్స్ట్ మూవీ ఏంటనేది, ఆయన ఒక ఏదో తమిళనాడు నేపథ్యంలో ఒక మాల్గుడి కథల టైపులో అక్కడ ఏదో చెప్పారు, నాకు అంటే పేరు గుర్తు రావట్లేదు. ఆ టైప్లో ఒక స్టోరీ లైన్ అనుకున్నారు. దానికి హీరో సూర్య గారిని అప్రోచ్ అయ్యారట. ఆయనకి ఎందుకు మరి కథ నచ్చలేదో, లేకపోతే టైం కుదరకో చేయనని చెప్పారు. మేబీ రీసెంట్ గా ఒక డిజాస్టర్ చూసారు కాబట్టి మేబీ, అంటే ఆయన అవేం తెలియలేదు. అయితే ఇక్కడ మరి తెలుగులో ఎవరు ఏంటంటే, రామ్ చరణ్ ఫ్యామిలీ, అదే మెగా ఫ్యామిలీలో చూస్తే ఇంకెవరున్నారు, ఆయన కాకుండా ఇంకెవరు చేద్దాము ఏంటి అంటే, జనరల్గా ఎక్కువగా వినబడే పేర్లు ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ గారు కానీ, బన్నీ గారు కానీ. సో ఫిల్మ్ నగర్ వర్గ సమాచార ప్రకారం ఏంటంటే, బన్నీ గారితోనే నెక్స్ట్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే సూర్య గారికి షెడ్యూల్ కుదరట్లేదు. పైగా ఆయన మొన్న తంగలాని వాడితో కూడా చాలా షూటింగ్ ఎక్కువ ఇది అవ్వడము, నెక్స్ట్ ప్రాజెక్టులు చాలా వరకు డిలే అవ్వడము, అవి పూర్తి అయితే కానీ చెప్పలే అన్నట్టుగా చెప్పడంతో సూర్య గారు కాకుండా ఇక్కడ తెలుగులో ఎన్టీఆర్, బన్నీయా అని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అది ఇక్కడ ఎన్టీఆర్ గారి కన్నా బన్నీ అయితేనే బాగుంటుంది శంకర్. ఎందుకంటే శంకర్ గారు ఆల్మోస్ట్ ఆల్ పాన్ ఇండియా డైరెక్టర్. మనకి అక్కడ కూడా రీమేక్ చేశారు. ఇప్పుడు ఒకే ఒక్కడు అక్కడ అనిల్ కపూర్ గారితో తీశారు. తర్వాత రోబో కూడా అక్కడ కూడా రిలీజ్ చేశారు, డబ్ చేసి. పాన్ ఇండియా కల్చర్ ఆ కాన్సెప్ట్ రాకముందు కూడా. సో ఇట్లాగా కొన్ని సినిమాలతో శంకర్ గారు బాగా బాలీవుడ్ కూడా పరిచయం అయ్యారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ స్థాయిలో, అంటే పాన్ ఇండియన్ సినిమా స్థాయిలో నిర్మించాలంటే సూర్య గారు దీనికి యాక్సెప్టెన్స్ చేయలేదు కాబట్టి మేబీ బన్నీ గారితోనే వెళ్తారన్నట్టు కూడా ఉంది. అయితే బన్నీ గారు కూడా ఒప్పుకుంటారా లేదా అనేది కూడా డౌటే. రీసెంట్ గా అట్లీ గారు కూడా బన్నీ గారికి సినిమాకి ఒక అప్రోచ్ అయిన తర్వాత, జవాన్ అంటే ఏదో ఆడింది కానీ అట్లీ గారి సినిమాలు చాలా వరకు, ఇప్పుడు బేబీ జాన్ ఆయన అట్లీ డైరెక్ట్ చేయకపోయినా ప్రొడ్యూస్ చేశారు కాబట్టి బేబీ జాన్ పెద్దగా సూపర్ అనిపించుకోలేదు. ఏది బాలీవుడ్లో వరుణ్ ధావన్తో తీసిన సినిమా. సో కీర్తి సురేష్ చేశారు కదా వాళ్ళు. సో అట్లాగా బన్నీ కూడా పుష్ప తర్వాత ఒక రేంజ్ ఈ స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆయన కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరోవైపు త్రివిక్రమ్ సినిమా ఒకటి ఉంది బన్నీ గారికి. తర్వాత ఇంకా చాలా మెయిన్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, ఇంకా 2-3. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని శంకర్ గారి సినిమాకి బన్నీ ఒప్పుకుంటారో లేదో డౌటే. అయితే బన్నీ గారితో పాటు ఒక లీడ్ రోల్లో మెగాస్టార్ చిరంజీవి గారిని ఇందులో యాక్ట్ చేయించాలని శంకర్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. ఆ కాన్సెప్ట్ బన్నీ అయితే బన్నీ తర్వాత చిరంజీవి గారికి బాగుంటుంది లీడ్ రోల్లో అనే కాన్సెప్ట్ కూడా ఉందట అందులో. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే బన్నీను మెగాస్టార్ గారు కలిసి చేసే ఛాన్సెస్ ఉండొచ్చు మేబీ. సో అదే అంశం మాట్లాడదు. ఎందుకంటే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ అయిపోయిన తర్వాత మరలా మెగా కాంపౌండ్ నుంచే ఇంకో హీరో రావడం, అది దట్టు బన్నీ లాంటి హీరోని సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా ఇప్పుడు కొంచెం ఉత్సాహం, ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ప్రతిదీ కూడా ఎవరికి నచ్చిన న్యూస్ ఆర్డర్ రాసేసి అనవసరంగా బన్నీ అనే వ్యక్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేలా చేశారని అనుకోవచ్చు. పర్సనల్ గా డిప్రెషన్కి వెళ్ళాడు కానీ ఇండియా వైజ్ అయితే మాత్రం పాపులారిటీ పెరిగింది. అది ఓకే, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా ఆయనకి కూడా. అరే నాకు ఎందుకంటే ఆయన పోలీస్ ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు కూడా ఆవిడ చనిపోయిన వీడియో, ఆవిడ తీసుకెళ్ళిన వీడియో చూశాక ఆయన ఒక్కసారి చెల్లించిపోయాడంట. చాలా అరే ఎంత పని అయిపోయింది మనకు తెలియకుండానే అన్నట్టుగా. అంటే నిజంగా ఆయన ప్రమేయం లేదు గట్టిగా చెప్పాలంటే. కాకపోతే ఈ అత్యుత్సాహం ప్రజలు, మరి కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా చాలా ఇబ్బంది అయితే పడ్డారు మీరు అన్నట్టు. సో మొత్తం మీద బన్నీ అన్ని ఆచితూచకపోయి అడుగులేస్తారు కాబట్టి, ఆల్రెడీ అట్లీ లాంటి డైరెక్టర్, పాన్ ఇండియా డైరెక్టర్ని కూడా తోసిపుచ్చారు, రిజెక్ట్ చేశారు కాబట్టి శంకర్ది కూడా డౌటే. అయితే శంకర్ గారి సినిమాలో కీ రోల్లో మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర కూడా కన్ఫర్మ్ చేసేలాగా ఉంటే అప్పుడు బన్నీ మరొకసారి పునరాలోచించొచ్చేమో.
అంతే కదా, ఆయనకి ఎందుకు బన్నీకి కూడా ఎప్పటి నుంచో చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా అన్స్టాపుల్ చెప్పారు. సో చిరంజీవి గారితో స్క్రీన్ పంచుకోవడం అనేది కూడా చాలా భాగ్యం. ఎగ్జాక్ట్లీ, అదృష్టమని చెప్పాలి. ఇప్పుడు రామ్ చరణ్ షేర్ చేసుకున్నా కూడా ఒక పాటకి ఏదో చూపించారండి మగధీరలో, కానీ అలా సినిమా ఆశాంతం ఒక లీడ్ రోల్ పోషించడం అనేది ఒక అదృష్టము. ఇట్స్ గ్రేట్ ఆనర్ అండ్ ఆపర్చునిటీ ఆల్సో. సో అలాంటిది ఒకవేళ ఆ చిరంజీవి గారి కాన్సెప్ట్ కూడా అందులో మిళితం చేసి శంకర్ గారు కానీ బన్నీకి కథ వినిపిస్తే నెక్స్ట్ సెట్స్ మీదకి వెళ్ళేది బన్నీ శంకర్ గారి సినిమా అవుతుందని నా అభిప్రాయం. లేదు అట్లీ గారికి రిజెక్ట్ చేసినట్టుగా ఈయన ఇంకా ఆలోచించి శంకర్ గారికి ఇంకా హిట్స్ లేవు కాబట్టి రేపు గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అయితే అప్పుడు పునరాలోచిస్తారేమో బన్నీ గారు, లేదంటే చెప్పలేము. అది అంటే నాకున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.